వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మున్సిపాలిటీలకు ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ రైతు బజార్ పక్కన 1,96,00,000తో కార్పొరేషన్ నిర్మించి పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల ఆయిల్స్ కోసం ప్రతి నెల 25.54 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఆర్ఎంసీ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌజన్యంతో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో ఖర్చు ఆదా అవుతుంది అన్నారు. ఎందు అసలు ఇట్లా తోసుకుంటున్నారు, మరి ఇంకెక్కడ చూడాలి ఏపీలో. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఐఓసి వాళ్ళు కలిసి పీపీపీ మోడల్లో ఈరోజు ఒక పెట్రోల్ బంక్ని యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. నేను మున్సిపల్ కమిషనర్ గారిని, ఇక్కడ ప్రజాప్రతినిధిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ, ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయితే మా ముఖ్యమంత్రి గారు కొన్ని అపారంతో ఈరోజు ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, ప్రజల మీద భారం మోయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచకుండా, ఎందుకంటే 2014-19 దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రిని. ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెద్ద కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లాన్ కావచ్చు, మొత్తం సిఎఫ్ఎం ఇసుకోవటం, అది మున్సిపాలిటీస్ వాళ్ళు ఇవ్వగానే ఇష్టం వచ్చినట్టు వాడేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఒక ఇన్స్టాల్మెంట్ ఏదైతే 15th ఫైనాన్స్ ఇవ్వటం జరిగింది, ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి వాళ్ళ ఒక సైట్ని యాక్చువల్గా ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళతో టైఅప్ చేసుకొని సైటు వాళ్ళు ఇచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యాక్చువల్గా 1,95,85,85,000 1,95,85,85,000ని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు ఇక్కడ. అంతేకాకుండా ₹1,00,00,000 మున్సిపల్ కార్పొరేషన్కి నాన్ రీఫండబుల్ డిపాజిట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు. అంతేకాకుండా స్టాక్ వాళ్ళే లోడ్ చేస్తారు, దాని మీద లీటర్కి అంత కమిషన్ ఇస్తారు. సుమారుగా నెలకి 3 లక్షలు పర్ డే సేల్స్ 3 లక్షలు సుమారుగా ఉంటుంది ఎస్టిమేట్ చేస్తున్నారు. ట్రయల్ లైన్లో చేశారు, ట్రయల్ లైన్లో ఒక 60,000 వచ్చింది. దీని మీద యాక్చువల్గా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఇచ్చిన 1 crore డిపాజిట్ కాకుండా నాన్ రీఫండబుల్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ నెలకి 25,60,000
54,277 రూపాయలు పెట్రోల్కి డీజిల్కి ఖర్చు పెడుతున్నారు. దాని మీద యాక్చువల్గా స్పెషల్ రిబేట్ ఇవ్వబోతున్నారు. ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. ఇది మోడల్గా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ పీపీపీ మోడల్ చేయడం జరుగుతుంది. మరొకసారి ఎమ్మెల్యేని, కమిషనర్ని, ప్రజాప్రతిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచిన పని సక్రమంగా చేసినట్టు అది చేయాల, అన్ని అవకతవకలే.